తిలక్ నగర్ యూపీహెచ్సిలో కరోనా వ్యాక్సిన్ను ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైందని తెలిపారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్కే టీకా ఇస్తున్నారు. ప్రధాని మోడీ సూచన మేరకు ప్రజాప్రతినిధులు ప్రస్తుతం టీకా తీసుకోవడం లేదన్నారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు టీకా తీసుకుంటారు. కోవాక్సిన్ టీకా హైదరాబాద్లో తయారు కావడం గర్వకారణంగా ఉందన్నారు. టీకా విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రాధాన్యత క్రమంలో అందరికీ టీకాలు వేస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి మీద పోరాటంలో చివరి అంకంగా ఈరోజు టీకాలు వేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అందులో హైదరాబాద్ మహానగరంలో కూడా ఈరోజు 14 వివిధ సెంటర్లలో ఈరోజు మొదటి రోజు ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో, హెల్త్ వర్కర్స్ ఉన్నారు, హెల్త్ కేర్లో ఉన్న శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, వారందరికీ ఈరోజు టీకాలు వేసే కార్యక్రమాన్ని గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించే తిలక్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఇక్కడ టీకాలు వేసే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు వెంకటేష్ గారు, గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు, కలెక్టర్ గారు, నగర పోలీస్ కమిషనర్ గారు అందరం కలిసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. టీకాలు ఖచ్చితంగా సేఫ్ అనే విషయాన్ని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మొదలు పెడితే, మన దగ్గర ఉండే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెడితే అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి భయం లేకుండా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, నిజానికి మొదటి వరుసలో ఉండి టీకాలు తీసుకోవాల్సింది, ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాల్సింది ప్రజాప్రతినిధులుగా మేము అయినప్పటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి సూచన మేరకు రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తర్వాత తీసుకోండి అనే గౌరవ ప్రధానమంత్రి గారి సూచన ఏదైతే ఉందో వారి సూచనను గౌరవిస్తూ మేమందరం కూడా తప్పకుండా అతి త్వరలోనే తీసుకుంటాము. అందరితో పాటు తీసుకుంటాం. మా వరుసలో మా పేరు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుంటాం. ఖచ్చితంగా సురక్షితమైన టీకాలకు ఈరోజు ప్రపంచానికే రాజధానిగా హైదరాబాద్ ఈరోజు ఉంది. ప్రపంచంలో మన పిల్లలు, మానవులు మనుషులు వాడే వ్యాక్సిన్లలో ప్రతి 3 ఒక వ్యాక్సిన్, అంటే 1/3 ఆఫ్ హ్యూమన్ వ్యాక్సిన్స్ ఇన్ ద వరల్డ్ టుడే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హైదరాబాద్. మనం వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచానికే ఒక హబ్గా ఉన్నాం, ప్రపంచానికే ఒక కేంద్రంగా ఉన్నాం. ఈరోజు ఇక్కడ వేసుకున్న టీకాలు కూడా కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇవన్నీ కూడా మన దేశంలో తయారైనవి. అందులో హైదరాబాద్లో తయారవుతున్న వ్యాక్సిన్లు కావడం మనందరికీ గర్వకారణం. కాబట్టి కరోనా మహమ్మారితో దాదాపుగా గత 10 నెలలుగా పోరాటం చేసి చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరి ఈరోజు చివరికి ఐ హోప్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్. ఐ హోప్ దిస్ విల్ బి అషరింగ్ ఇన్ గ్రేట్ డీల్ ఆఫ్ హోప్. ఒక ఆశా కిరణంలా భవిష్యత్తు పట్ల అందరిలో కూడా ఈ టీకా విశ్వాసాన్ని నింపుతుందని, కరోనా మహమ్మారి నుండి మానవాళి మొత్తం కూడా బయటపడి అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండే రోజులు రావాలని. కాకపోతే టైం పడుతుంది. ఇందాక కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఈరోజు రోజుకి 30 మందితో స్టార్ట్ అయింది. రేపటి నుంచి కొన్ని కేంద్రాలు పెరుగుతాయి, కొంత సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ అల్టిమేట్గా భారతదేశంలోని 132 కోట్ల మంది కవర్ కావాలి అంటే సమయం పడుతుంది. మనందరం కూడా ఎక్కడి వారం అక్కడ ఓపికగా నిరీక్షించాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టమైన దిశానిర్దేశం చెప్తా ఉన్నాయి ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి అత్యవసరం, ఇవన్నీ చెప్తా ఉన్నాయి. కాబట్టి వారు సూచించిన ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ వారు సూచిస్తారో వారే టీకా వేసుకుని వారు ముందుండి మిగతా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అందరం కూడా సంయమనంతో ఓపికగా, ఇందులో ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు కాబట్టి అందరం కూడా ధైర్యంగా ముందుకు వచ్చి టీకా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన హైదరాబాద్ కలెక్టర్ గారికి, అదే రకంగా వైద్య సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా గడిచిన 10 నెలలుగా ఒక యుద్ధంలో ఏ పాత్రనైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ పోషిస్తారో, అక్కడ ఆర్మీ పోషిస్తుందో, జవాన్లు పోషిస్తారో అలాంటి పాత్రనే దాదాపుగా మన రాష్ట్రంలోని, మన దేశంలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా పోషించారు. డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, అదే రకంగా శానిటేషన్ స్టాఫ్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, పోలీస్ కానీ, ఎవరైతే ముందుండి ఒక రక్షణ కవచంలాగా సమాజాన్ని కాపాడారో, మరి వ్యాక్సిన్ వచ్చిన సందర్భంగా వారందరికీ కూడా మనందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు
హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా తెలియజేస్తూ మీడియా కూడా తన పాత్ర పోషించింది. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. విజయవాడ జీజీహెచ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్ పుష్ప కుమారి తొలి టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్ వర్కర్ నాగజ్యోతికి వ్యాక్సిన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలి దశలో వ్యాక్సిన్ వేయనున్నారు. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్ స్టోర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఒక్కో కేంద్రం వద్ద రోజుకు 100 మంది చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి దశ ప్రారంభించారు. అదే వ్యాక్సిన్ ప్రారంభోత్సవాన్ని చేశారు. వ్యాక్సిన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆ సందర్భంలో మన భారత ప్రధాని గారు గురజాడ అప్పారావు గారి మాటలను తలుచుకున్నారు. కొంతకాలము కొంత మానుకు పొరుగువాడికి తోడు పడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు. మరి గత సంవత్సర కాలంగా మనమంతా ప్రతి ఒక్కరూ ఆ 3 అక్షరాలు అంటే నిజంగా ఎంతగా భయపడ్డారో, ఎంతో మంది వ్యాధి బారిన పడ్డారు. చాలా మంది కోలుకున్నారు, మరికొంతమంది అసువులు బాశారు. అదే కోవిడ్-19. ఆ కోవిడ్-19 ను నియంత్రించేటువంటి దిశలో భాగంగా మన ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, మార్గనిర్దేశం మేరకు వ్యాక్సిన్ తెలుసుకోవడం జరుగుతోంది. మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్-19 కు సంబంధించినటువంటి కోవాక్సిన్ అలాగే కోవిషీల్డ్ ఈ 2 వ్యాక్సిన్లు భారత ప్రభుత్వం చేత ఆమోదించబడ్డాయి. ఈ 2 మనం గర్వించదగ్గ విషయం ఏంటి అంటే ఈ 2 మన దేశానికి సంబంధించినటువంటి భారత్ బయోటెక్ అలాగే సీరం కంపెనీలు కావటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గమైనటువంటి విషయం. వీటిని వివరంగా అడిగి తెలుసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వాటిని వివరిస్తున్నారు. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అనిల్ సింఘార్ గారు, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్రీ కాటంనేని భాస్కర్ గారు, అక్కడే ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని గారు. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది ఏమిటి అనే విషయాలను వారు వివరించడం, ముఖ్యమంత్రి గారు ప్రతిదీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం అనేది జరుగుతోంది. మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ను ప్రారంభించనున్నారు. ఒక 5గురికి ముందుగా టీకాలు వేయడం అనేది జరుగుతుంది. కోవిడ్ వారియర్స్, పోరాట యోధులు, డాక్టర్లు, నర్సులు అలాగే మెడికల్ పారామెడికల్ స్టాఫ్ 3.5 లక్షల మందికి పైగా మొదటి ఫేజ్ లో టీకా అందించేటువంటి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఒక కోవిడ్ దీని ముగింపుకి ప్రారంభం వ్యాక్సిన్. కొద్దిసేపటి క్రితం మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. మరి మన రాష్ట్రంలో కొద్ది క్షణాల్లో ఒక 5గురికి టీకా వేయడం ద్వారా ఈనాటి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనమంతా ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఈరోజు ఈ సంవత్సర కాలంగా ఎదుర్కొంటున్నటువంటి మహమ్మారి కోవిడ్-19 కు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా శానిటేషన్ వర్కర్ అలాగే 2 నర్సులు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మెడికల్ ఆఫీసర్ వీరికి వ్యాక్సిన్ ను అందించడం జరుగుతుంది. కోవిడ్-19 ముగింపుకి ప్రారంభం కోవాక్సిన్, కోవిషీల్డ్ ఈ వ్యాక్సిన్లు మన ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశానుసారం గత సంవత్సరం కాలం పాటు
మరి ఎంతో మంది అధికారులు, అనధికారులు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, ఒకరేమిటి అనేక మంది అధికారులు కోవిడ్ యొక్క ఈ నియంత్రణలో ఎంతో మంది వారి యొక్క సేవలను అందించారు. దాని ముగింపుకు ఈరోజు ప్రారంభం అనేది మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొద్దిసేపటి క్రితం చేశారు. అదే వ్యాక్సిన్, కోవాక్సిన్, కోవిషీల్డ్ ఈ రెండు మన దేశానికి సంబంధించినటువంటి కంపెనీలు కావటం అనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ కోవిడ్ పరీక్షలను చేయడంలో కానీ అలాగే ఫలితాలను ప్రకటించడంలో కానీ అగ్రస్థానంలో ఉంది. అంతేకాకుండా కోవిడ్-19 బారిన పడ్డ వారికి వైద్య సదుపాయాలను అందించడంలో ప్రత్యేకమైనటువంటి కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత పారదర్శకంగా ప్రతి విషయాన్ని పాటించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ ఎవరైనా కోవిడ్ బారిన పడి టెస్ట్ చేయించుకున్న వారికి అనుకుంటే కనుక వెంటనే 104కి కాల్ చేస్తే వారు వచ్చి టెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే పాజిటివ్ ఉన్నవారు హాస్పిటల్లో చేరదలుచుకుంటే 104కి కాల్ చేస్తే కనుక సిబ్బంది వచ్చి వారిని హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరుగుతోంది. మనమంతా అక్కడ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం, సిద్ధంగా ఉన్నారు. కోవిడ్-19 నియంత్రణ కన్నా ముగింపుకి ప్రారంభం అనేది వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ ను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ ను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక యావత్ భారతదేశం గర్వించదగ్గటువంటి పరిణామం. సంవత్సర కాలం పాటు మనమంతా ఈ తీవ్ర మహమ్మారితో పోరాటం చేస్తున్నాం. అదిగో చూస్తున్నాం, వ్యాక్సిన్ ను మొట్టమొదటిగా అందజేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. దానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ వ్యాక్సిన్ అనేది కోవిడ్ మహమ్మారి ముగింపుకి ప్రారంభం. మొట్టమొదటిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. విశ్వకుమారికి మొట్టమొదటిగా పుష్పకుమారి గారు మొట్టమొదటిగా వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క సమక్షంలో పుష్పకుమారి గారికి వ్యాక్సిన్ ను అందించారు. శానిటేషన్ వర్కర్ కి వ్యాక్సిన్ ను అందజేయడం జరుగుతోంది. తర్వాత సిహెచ్ నాగజ్యోతి వారికి వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది. ఎఫ్ఎన్ఓ నర్స్ అయినటువంటి నాగజ్యోతి గారికి ఫీమేల్ నర్స్ సిద్ధంగా ఉన్నారు వ్యాక్సిన్ అందుకోవడానికి. మనమంతా చూస్తున్నాము, నాగజ్యోతి గారు వ్యాక్సిన్ అందుకుంటున్నారు. మొదటి ఫేజ్ లో కోవిడ్ వారియర్స్, మెడికల్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వీరందరికీ వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా నాగజ్యోతి గారు ఇప్పుడు ఫిమేల్ నర్స్ వారికి వ్యాక్సిన్ వేయడం జరిగింది.
ప్రతి విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకుంటున్నారు. మనమంతా ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి గారు ప్రాంగణానికి విచ్చేయనున్నారు. ఒక ముగింపుకి ప్రారంభం. కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్, కోవిషీల్డ్, భారత్ బయోటెక్, సీరం కంపెనీలు ఈ వ్యాక్సిన్ ను తయారు చేశాయి. రెండు మన భారత కంపెనీలే కావటం అనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గమైనటువంటి విషయం. అతి తక్కువ సమయంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఈరోజు నాంది అయింది. జనవరి 16 ఒక ముగింపుకి ప్రారంభం. కోవిడ్ కు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి దశ అనేది ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది. కాటంనేని భాస్కర్ గారు అలాగే అనిల్ సింఘాల్ గారు ముఖ్యమంత్రి గారికి వివరిస్తున్నారు. మొదటి ఫేజ్లో 3.5 లక్షల మందికి వ్యాక్సిన్ ను అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమ ప్రారంభోత్సవం మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం జరిగింది. మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి విచ్చేయనున్నారు. ఐఈఎస్ మెటీరియల్, పోస్టర్, పాంప్లెట్స్, కోవిడ్ వ్యాక్సిన్ అవగాహనను పెంపొందించే నిమిత్తం వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ రోజుకి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి అనుకుంటే 104కి కాల్ చేసినట్లయితే కోవిడ్-19 మొబైల్లో రిజిస్టర్ చేయించుకున్న వెంటనే వచ్చి సిబ్బంది టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పాజిటివ్ వచ్చిన వారు హాస్పిటల్లో చేరదలుచుకుంటే 104కి కాల్ చేస్తే కనుక వెంటనే సిబ్బంది వచ్చి మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ను ముందుగా కోవిడ్ వారియర్స్, పోరాట యోధులు, డాక్టర్లు, నర్సులు, మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ 3.5 లక్షల మందికి పైగా మొదటి ఫేజ్ లో టీకాను అందించేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. కోవిడ్-19 కు ముగింపుకి ప్రారంభం. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొద్దిసేపటి క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా వారు ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో వ్యాక్సినేషన్ పై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ పంపిణీ, ప్రతి కేంద్రంలో 100 చొప్పున నిత్యం 2600 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే గతంలో ఏ వ్యాధి వైరస్ వచ్చినా విదేశాల్లో తయారైన టీకా తీసుకునే వాళ్ళమని, బయోటెక్నాలజీ, ఫార్మా రంగంలో పెరిగిన సాంకేతికత వల్ల ప్రపంచానికే టీకా అందించే స్థాయికి మన దేశం ఎదిగిందని, వైద్యులు సహా కరోనాపై ముందుండి పోరాడిన వారికి వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కన్వీనర్ లక్ష్మీ సునంద, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. లేట్ అవుతుంది సార్, వచ్చేసరికి సార్ ఒకసారి చూడండి సార్.
క్లాప్స్ కొట్టలేదు అప్పుడే కెమెరా చాలా మంది అయిపోయిందా లేదు ఒక నిమిషం ఏం లేదు ఎంతసేపు కష్టపడి నువ్వు తీసుకొని స్టాఫ్ తీసుకొని వెళ్ళిపోతాను ఇంకా అంతే అవతల చేసేస్తాను ఇంతకుముందు నా కూడా ఎక్కువ देश के लोगों को भी बचाने की हर संभव कोशिश की। आज जब हम अपनी वैक्सीन बना ली है, तब भी भारत की तरफ दुनिया आशा और उम्मीद की नजरों से देख रही है। हमारा टीकाकरण अभियान जैसे जैसे आगे बढ़ेगा, दुनिया के अनेक देशों को हमारे अनुभव का लाभ मिलेगा। भारत की वैक्सीन, हमारी उत्पादन क्षमता पूरी मानवता के हित में काम आए, ये हमारी प्रतिबद्धता है। भाई और बहनों, ये टीकाकरण अभियान अभी लंबा चलेगा। हमें जन जन के जीवन को बचाने में योगदान देने का मौका मिला है। दुनिया के 150 से దేశవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్ అనే మహమ్మారి మీద ఈరోజు వ్యాక్సినేషన్స్ డ్రైవ్ దేశం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఉదాహరణకి మన జిల్లాలో 26 సెంటర్లు స్థాపించాం. ప్రతి సెంటర్కి కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద హెల్త్ వర్కర్స్ అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ని వ్యాక్సినేషన్ చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాని పట్లగా ఆ రేషియో ప్రకారం చేస్తూ వస్తున్నాం. ప్రతి సెంటర్కి కూడా ఈరోజు మన జిల్లాలో 100 వ్యాక్సినేషన్స్, అంటే ప్రతి సెంటర్కి కూడా దాదాపు ఈరోజు మన జిల్లాలో 2600 నుంచి 3000 వ్యాక్సినేషన్స్ ప్రతిరోజు కూడా జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మొదటిసారి మన దేశంలో వ్యాక్సినేషన్ అనేది మన సొంత కంపెనీలు, మన సొంత ఫార్మస్యూటికల్ కంపెనీస్ తయారు చేయడంలో నిజంగానే ఒక అచీవ్మెంట్. గతంలో ఇదే వ్యాక్సినేషన్స్ కానీ చిన్న వ్యాధి వచ్చినా సరే మనం వేరే దేశాల నుంచి వేరే ప్రదేశాల నుంచి తీసుకోవాల్సిన అవసరాలు ఉండేదన్నమాట. కానీ ఈరోజు మనకుండే బయోటెక్నాలజీ కానీ అలాగే మనకుండే ఈ యొక్క వ్యవస్థలు ఏవేవి ఉన్నాయో మనం దేశానికే కాదు మన మొత్తం ప్రపంచానికి కూడా మనం ఈరోజు అందించేటట్టుగా ఒక టెక్నాలజీ వల్ల మనం చేసే ఒక అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఈరోజు మన ఈ యొక్క కోవిడ్ వల్ల ముఖ్యంగా ప్రజలు కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏది జరుగుతుందో దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇది పూర్తిగా సేఫ్టీ అండ్ ఆల్ టెస్ట్ ట్రయల్స్ చేసిన తర్వాతనే ఈరోజు ప్రజల్లోకి తీసుకురాగలిగారు. అందుకని ప్రజలందరూ కూడా కోరుకునేది అంటే, ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో మీరు అందరూ కూడా సహకరించి దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే మీ యొక్క పేర్లు ఏవేవి వస్తాయో కూడా ప్రతి ఫస్ట్ టైం ఈ హెల్త్ లైన్ వర్కర్స్ కానీ ఎవరెవరు ఉన్నారు మీరు దయచేసి ఆ వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గరికి వచ్చి వ్యాక్సినేషన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆన్లైన్ సమస్యలు ఉంటే మాన్యువల్గా చేయమన్నాం, తర్వాత ఎంటర్ చేస్తాం. ఈవినింగ్ లోపు ఎంటర్ చేసుకోవచ్చు.